అందరికీ నమస్తే అండి. కల్వకుంట్ల కవిత గారు, ఏంటండి దుర్మార్గపు రాజకీయం, ఏంటండి రోత రాజకీయం, ఏంటండి దిక్కుమాల రాజకీయం, ఇలాంటి పదాలు ఏమైనా ఉంటే కనుక ఈమె గారు చేస్తున్నటువంటి రాజకీయాలకు సరిపోతాయి. అసలు ఏం మాట్లాడిద్దో, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిద్దో తెలియదు. ఎప్పుడు చూసినా ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్నటువంటి విద్వేషాలు, ప్రజల మధ్య ఏదైనటువంటి వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాన్ని ఇవే పెట్టుకొని ఇవి రాజకీయం చేస్తారనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి ఏం మాట్లాడారో చూసిన తర్వాత మనం రియాక్ట్ అవుదాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో యాదగిరి గుట్ట పేరు యాదాద్రి ఎట్లా మారుస్తారు అని చిలక పలుకులు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి ఆ యాదాద్రిలో ఒక ప్రముఖ నటుడికి సంబంధించినటువంటి శ్రీమతి గారికి మెంబర్ ఇచ్చిండ్రు. అంటే మన గుళ్ళల్లో కూడా మన కోసమే ప్రత్యేకంగా కట్టుకున్న గుడి, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పైసా తెలంగాణ ప్రభుత్వం ఇస్తే కట్టినటువంటి గుడి యాదాద్రి. ఆ గుడిలో ఇవాళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మెంబర్స్ ఉంటారు? మన వాళ్ళు తిరుపతిలో ఉంటారు మెంబర్స్. ఎందుకోసం ఉంటారు? తిరుపతి హుండీలో వేసిన ప్రతి పైసలో తెలంగాణ వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి అది నడుస్తుంది కాబట్టి అక్కడ కర్ణాటక వాళ్ళకి ఇస్తారు, తెలంగాణలోకి ఇస్తారు, తమిళనాడు వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు మెంబర్లు. మీరు యాదాద్రిలో మొత్తం తెలంగాణ పైసలతో కట్టిన దాంట్లో వేరే ప్రాంతం వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అడిగేటోళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నాం మేము. అంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ కల్వకుంట్ల కవిత గారు చెప్తుంది ఏంటంటే, ప్రాంతాల మధ్య విద్వేషాలు, అలాగే మతాల మధ్య మతంలోనే నాకు తెలియక అడుగుతా, ఒక హిందూ మతంలో వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే కనుక అదేమైనా ఇబ్బందా? సరే, దీని గురించి పక్కన పెడదాం ఒక్క నిమిషం. మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, మీ నాయన గారు సీఎంగా ఉన్న టైంలో, అప్పుడు మీరు మీ తండ్రి గారు వెళ్ళి రోజారెడ్డి గారి ఇంట్లో చేపల పులుసు వేసుకుని తిన్న రోజున నాన్నగారు మన వీళ్ళ ఆంధ్రోళ్ళ ఇంటికి వెళ్ళి మనం చేపల కూరతో చేపల పులుసుతో తినకూడదు, ఎందుకంటే మనం తెలంగాణలో పుట్టాం, తెలంగాణలో పెరిగాం, తెలంగాణలో పండిస్తున్నటువంటి బియ్యం తింటున్నాం, తెలంగాణలో పండిస్తున్నటువంటి కూరగాయలు తింటున్నాం, కాబట్టి మనం ఆంధ్రాకి వెళ్ళకూడదు, వెళ్ళినా కానీ ఒకవేళ వాళ్ళ ఏది కూడా ముట్టుకోకూడదని మనం చెప్పాలి కదా. మరి వచ్చారు కదా. సరే, రోజారెడ్డి గారి దగ్గర అనుబంధాలు ఆప్యాయతలు ఎలా పెంచారు? ఆమె తెలంగాణకు సంబంధించినటువంటి లీడర్ ఏం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి హయాము, అదే టైంలో మీ తండ్రి గారు, మీరు ఎమ్మెల్సీ, మీ చుట్టాలంతా కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఆ టైంలో ఆంధ్రాకు వచ్చి మరి చేపల కూరలు వేసుకొని తిన్న రోజున ఇలాంటి మాటలని ఎక్కడికి పోయినాయి కవిత గారు? అలాగే ఇదే కేసీఆర్ గారు ఆంధ్రాకి వ్యతిరేకంగా ఒక బీఆర్ఎస్ అని ఒక పార్టీ పెట్టించి, అంటే ఇప్పుడు అప్పట్లో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పేసి ఒక పార్టీ పెట్టి, చివరాఖరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పెద్ద మనిషి మా స్టేట్కి వచ్చి, మా ఆంధ్రాకు వచ్చి, మా ఆంధ్రాలో ఇదే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చి మా దగ్గర పార్టీ పెట్టి మా ప్రజల దగ్గర ఓట్లు అడుగుతాకు వచ్చిన రోజున మీకు అనిపించలేదా? మనం ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా పార్టీ పెట్టినాం, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా పార్టీ పెట్టినాం, కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో పార్టీ పెట్టకూడదు, ఆంధ్ర గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరకూడదు, అది సమంజసం కాదు, అది పద్ధతి కాదు అని చెప్పేసి మీ తండ్రి గారికి చెప్పలేకపోయినారా? ఏదో ఒక టెంపుల్లోనంట ఒక చిన్న బోర్డు మెంబర్ అంటే వాళ్ళకి అవసరం లేదు కూడా, అది ఏం ఉపయోగం వాళ్ళకి ఏం తక్కువని ఆ బోర్డు మెంబర్ కోసం అని చెప్పేసి ఈమె ఎంత పెద్ద రాజకీయం చేస్తూ ఉంది. ఎంతకాలం ప్రాంతాల మధ్య వైషమ్యం రెచ్చగొడుతూ ఉంటారు? ఎన్ని దశాబ్దాలు, 10 సంవత్సరాలు అయిపోయింది, ఒక దశాబ్దం అయిపోయింది విడిపోయి కూడా, ఇప్పటికీ కూడా ఆంధ్ర 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 అంట. మీ యొక్క ప్రతి స్పీచ్లో, మీ ప్రతి ఇంటర్వ్యూలో, ప్రతి డిబేట్లో ఆంధ్ర ఆంధ్ర అని చెప్పేసి పర్టికులర్గా టార్గెట్ చేసి, ఒక పక్క వీళ్ళు ఆంధ్ర కాంట్రాక్టర్లతోనే వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు, ఆంధ్ర పారిశ్రామికవేత్తలతోనే వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఆంధ్ర నుంచి ఉన్నటువంటి అత్యధిక సంపన్న కుటుంబాలతోనే రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళకి దినాలకి పోతూ ఉంటారు. పైపెచ్చు ఈ ఆంధ్ర అనగానే మాత్రం చించుకుంటూ వచ్చేసి రాజకీయం చేస్తూ ఉంటారు. ఇది సమంజసమా కవిత గారు? మార్చుకోండి, ఇది పద్ధతి కాదు. మీ నాన్నగారేమో ఆంధ్ర ఉలవచారిని తిడతారు, ఆంధ్ర బిర్యానీని తిడతారు, ఆంధ్ర వాళ్ళని రాక్షసుల్లో పోలుస్తారు, కానీ ఆంధ్ర రాజకీయ నాయకులతో చాలా చక్కగా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు. ఏదైనా ఉంటే మీ నాన్నగారికి చెప్పండి. ఏదో ఒక బోర్డు మెంబరు ఏదో చేసినారంట, దానికోసం అని చెప్పేసి గిలా కొట్టేసుకుంటున్నారు. అంటే అక్కడికి వెళ్ళి ఓన్లీ ఆంధ్ర వాళ్ళు వెళ్ళాలి, ఆ టెంపుల్కి తెలంగాణ వాళ్ళు వెళ్ళాలా? యాదాద్రిలో ఉన్నటువంటి టెంపుల్కి ఇంకే రాష్ట్రం వాళ్ళు వెళ్ళొద్దా?
మీరు చెప్పాలనుకుంటున్న అంశం దయచేసి తెలంగాణ ప్రజలంతా కూడా గమనించండి. ఇలాంటి రాజకీయ నాయకులు మీరు ఎంత దూరం పెడితే అంత మంచిది, ఎంత దూరం పెడితే అంత మంచిది.